రాష్ట్రంలో ఇల్లు లేని కుటుంబం ఉండకూడదని సీఎం చంద్రబాబు చెప్పినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి అన్నారు. హౌసింగ్ కు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. 100 రోజుల్లో 1,25,000 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 8,50,000 ఇళ్లు మంజూరవుతున్నాయన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఏ ప్రభుత్వానికైనా హౌసింగ్ చాలా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా చూస్తాయి. పర్టికులర్గా ప్రభుత్వాలు పోటీపడి మరీ హౌసింగ్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ చేపడుతుంటాయి. అయితే ఈరోజు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన చాలా తక్కువ కాలంలోనే ఈరోజు హౌసింగ్ రివ్యూ జరిగింది. చాలా కీలకమైన నిర్ణయాలను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. ప్రస్తుతం మనతో హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ మినిస్టర్ పార్థసారథి సార్, చాలా కీలకమైన నిర్ణయం 3 సెంట్లు ఇవ్వాలన్నది మీరు మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. సో దీనికి సంబంధించి కొంత స్పష్టత కావాలి. మేము ఎన్నికల్లో ఏదైతే ప్రకటించామో రూరల్లో 3 సెంట్లు, అర్బన్లో 2 సెంట్లు అని చెప్పేసి అదే విధానంలో ముందుకు వెళ్ళబోతా ఉన్నాం. ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్న ఇళ్ల స్థలాలు ఏవైనా ఉంటే అవి 3 సెంట్ల లెక్కనే లబ్ధిదారులకి, అర్హత ఉన్న లబ్ధిదారులకి అందించమని చెప్పేసి కూడా ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు గృహ నిర్మాణ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి గారు ఈ శాఖ చేసే కార్యక్రమాలకి మంచి ఊపిరిచ్చే విధంగా, మంచి ముందుకు సంతోషంగా పనిచేసే విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకుంటూ జరిగింది. 13 లక్షల ఇల్లు దాకా శాంక్షన్ అయి ఉన్నాయి. కానీ దాంట్లో కేవలం ఒక 8 లక్షల ఇల్లు మాత్రమే ప్రోగ్రెస్లో ఉన్నాయి, వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని పూర్తి చేస్తాం. ఏదైతే స్టార్ట్ చేయలేదో మరి ఏమన్నా వాళ్ళు స్టార్ట్ చేస్తే వాళ్ళు స్టార్ట్ చేస్తానికి అవకాశం కల్పిస్తాం. స్టార్ట్ చేయకపోతే మరి అవన్నీ కూడా రద్దు అవుతాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన PMAY 2.0 ఏదైతే ఉందో దాంట్లో ఇంతకుముందు కేటాయించిన లబ్ధిదారులకి మళ్ళీ ఇల్లు కేటాయించబడం గత ప్రభుత్వం ఇచ్చింది కదా, దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? కోర్టు నిర్ణయం తీసుకోవాలి. కోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం చేస్తాం. వీళ్ళకి మధ్యతరగతి వర్గాలు, వీళ్ళకి ఎటువంటి గృహ నిర్మాణ అవకాశాలు ప్రభుత్వం తరపు నుంచి కల్పించాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారి సమీక్షలో ఈ వర్గాలకు కూడా ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించి క్వాలిటీ ఇల్లు, అదేవిధంగా ఒక మంచి రిప్యూటెడ్ కంపెనీస్ ద్వారా ఇల్లు నిర్మాణం చేపించి సరసమైన ధరలకి అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగానే జర్నలిస్ట్ సోదరులు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్కి అనుగుణంగా వాళ్ళకు కూడా గృహాలు నిర్మించి సరసమైన ధరలకి ఇవ్వాలని చెప్పేసి కూడా పేదలకు మాత్రమే కాకుండా మిగతా వర్గాల వాళ్ళకి కూడా అఫోర్డబుల్ ప్రైస్లో క్వాలిటేటివ్ ఇంటిని నిర్మించి ఇవ్వాలన్న ఆలోచనని ముఖ్యమంత్రి చేస్తున్నారు. దానికి కూడా వీలైనంత త్వరగా వాటి నిర్మాణం కూడా పూర్తి చేసే ప్రణాళికను పెట్టుకున్నాం. అలాగే ఒక 100 రోజుల్లో, రాబోయే 100 రోజుల్లో 1,25,000 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నాం. ఆ దిశగా ముందుకు వెళ్ళడానికి అవసరమైన ఎనర్జీని రోజు ముఖ్యమంత్రి మాకు సమీక్షలో ఇచ్చారని చెప్పి హౌసింగ్ మినిస్టర్ పార్థసారథి TV9తో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. వెంకట్తో ఈశ్వర్.